గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అలానే కొన్నిసార్లు కొన్ని సందర్భంలో మనకు నచ్చినవి వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు, అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు. ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, అలానే మనస్తత్వం మనకి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి కొరకు కూడా నెరవేరాలి. అట్లాంటి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. మనం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కరికి ఒక అధికారము, పవరు, స్టేటస్, ఒక దర్జా, దర్పం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారికి మన అందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ, మనము మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. మే మంత్ రాశి ఫలాలు ఈ మంత్లో చాలా విశేషాలతో కూడుకొని ఉంది. ముందుగా ఒక 2 నిమిషాలు వాటి గురించి చర్చించుకొని తర్వాత 12 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాసం మనకి వెరీ ఇంట్రెస్టింగ్గా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి, ఈ మాసం అంతా అంటే మే మంత్ అంతా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే ఇందులో వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమికి మనకి మే మంత్ అంతా ఎండ్ అయిపోతుందని గమనించుకోవాలి. ఇందులో 3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మనకి బిగినింగ్లోనే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని గురు పూర్ణిమ అంటారు, బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ మాస పూర్ణిమ అంటారు. చాలా చాలా విశిష్టత కలిగిన పూర్ణిమ. పర్టికులర్గా గురువుకు సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఎవరైనా కనుక దోషాలు ఉంటే ఆ రోజున మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వైష్ణవ టెంపుల్లో విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. చాలా చోట్ల జాతరలన్నీ జరుపుతూ ఉంటారు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చక్కగా బాగా ఎంజాయ్ చేయవలసిన పౌర్ణమి వైశాఖ మాస పౌర్ణమి. తర్వాత మనకి 12 తారీఖు హనుమత్ జయంతి ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో, తర్వాత కుజదశ, కుజుడు అనుకూలంగా ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఈ హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజికల్గా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం ఉందని అందరికీ బాగా తెలిసింది. కర్తరి అంటారు. అంటే సూర్యుడి కృతికా నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత సూర్యుడి యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 13 రోజులు 15 రోజులు కర్తరి అంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మంచి మంచి పనులు చేయకుండా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ మాసంలో కర్తరి వచ్చేటప్పటికి 11వ తారీఖున కర్తెర స్టార్ట్ అవుతుంది, 28వ తారీఖు కర్తెర ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ ఉన్న మధ్యలో 15-16 రోజులు మనం చూసుకుంటే కర్తరి అంటారు. ఈ కర్తెరలో జనరల్గా బావులు తవ్వటాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయటాలు, వివాహాలకు సంబంధించి లేదా కొంచెం గృహప్రవేశాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ కర్తెర ఆధ్యాత్మికానికి సంబంధించిన పనులు చేయడానికి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. హోమాలు చేసుకోవచ్చు, విద్యారంభం చేసుకోవచ్చు, చాలా మంచి మంచి పనులు, ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి పనులైనా చక్కగా చేసుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించిన పనులు, పాత ఇంటికి సంబంధించిన పనులు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అంతకుముందు వివాహానికి సంబంధించిన పనులు చేస్తుంటే ఈ టైంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే కొత్తగా మాత్రం కొన్ని విషయాలు మాత్రం చేయకూడదని చెప్తుంటారు. సో ఇందులో ఇంతే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఈ మాసంలో కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక ముందు వీడియోలో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనం మే మంత్ రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశిలో ఉంటారని గమనించాలి. అయితే ఏ గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి మీరు చూసుకుంటే 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ప్లాన్డ్గా వెళ్తే ఈ మంత్ అంతా చక్కగా ఉంటుందని మీరు గమనించాలి. మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్ ప్రకారం చూస్తే ఇందులో ఉన్న నక్షత్రాలకు ఎలా ఉండబోయే చెప్పే ముందు ఒక్కసారి అక్షరాలు చూసుకున్న ఏ అక్షరాలకి ఎవరెవరికి ఎలా ఉంటుందో, ఏ, యో, భా, భీ, భూ, ధా, భా, ధా, భే అన్న లెటర్స్ అంతా కూడా ధనుసు రాశిలో ఉంటారని గమనించాలి. అయితే ఈ గ్రహాలు ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో 2 గ్రహాలు అనుకూలంగా, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కొంచెం ఫేవరబుల్, కొంచెం అన్ఫేవరబుల్గా ఉంటుంది ఈ మంత్ అంతా. కవి ఖుషి కవికం లాగా కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉండే అవకాశం ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుందని తెలుసుకోవాలి. అందులో సూర్యుడు వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ 15 రోజులు కొంచెం మానసికంగా ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది. సూర్యుడు 15వ తారీఖు మారటంతో బాగా ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు మీ యొక్క ధాటికి తట్టుకోలేక దూరంగా పారిపోతారు. అదేవిధంగా ధనాన్ని మీరు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా విజయవంతంగా ఉంటుంది. అదే 7th హౌస్లో శుక్రుడు ఉండటంతో యువత జన బాధ అంటారు. మీకు ఒక యంగ్ ఉమెన్ ద్వారా
జెంట్స్ అయితే ఒక యువత ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే ఒక యువకుడైన అబ్బాయి ద్వారా కానీ మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇది శత్రునాశాంతం అంటే మిక్స్డ్గా ఉంటుంది రిజల్ట్ అని తెలుసుకోవాలి. మీరు ఇందులో బాగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే సూర్యుడు మీకు 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి రావడంతో ఒక మంచి హై లెవెల్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ ఇవన్నీ మీకు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా 6వ స్థానంలో షష్ఠేరవో సుసౌఖ్యధీన్ అంటే సౌఖ్యంగా ఉంటారు. యత్న కార్యార్థ సాధనం ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే అందులో చక్కగా అనుకున్న పనులు అవుతూ ఉంటాయి. దేహ ఆరోగ్యం, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, సంతోషకరంగా ఉంటారు. వస్త్రధాన్య లాభకృత్ అంటారు. అంటే బట్టలు కొనటం కానివ్వండి, ధాన్యం కొనటం కానివ్వండి, అనుకున్నవన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించవచ్చు. అంటే 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఓవరాల్గా మీకు లైఫ్లో కాన్ఫిడెన్స్, మీ మాటలకు విలువ, అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారని గమనించుకోవాలి. అయితే 5వ స్థానంలో కుజుడు ఉండటంతో ఇది కొంచెం మీకు టూ మచ్ అనవసరమైన వాటికి ఖర్చులు కలిగించే అవకాశం ఉంటుంది. ఎడిక్షన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవటం, గ్యాంబ్లింగ్ చేయటం, ఆన్లైన్ ట్రేడింగ్ చేయటము, తర్వాత లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంటుందని గమనించాలి. 5వ స్థానంలో కుజుడు ఉండటంతో దేహ జాడ్యం అంటే శారీరకంగా చాలా టిఫ్గా ఉంటారు. సంతానం, కాలతిక్రమణ భోజనం, సంతాపం అంటే ఊరుకోరిక బాధపడే అవకాశం ఉంటుంది. టయానికి భోజనం చేయకుండా ఉంటారు. దురితం కర్మ లాభచ్చ ఏదైనా కనుక పని చేస్తే అందులో మీకు లాభం అనేది రాదు. సంతాపం ఉంటుంది. ఏదైనా దురితం అంటే చెడ పనులు చేయాలన్న ఆలోచన ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ టైంలో చాలా మందికి ఎడిక్షన్స్ ఎక్కువ గురే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వర్క్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కుజుడు మీకు అంత సపోర్ట్ ఇవ్వటం లేదు, మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని అనవసరమైన ఖర్చులు పెట్టిస్తూ ఉన్నాడని గమనించుకోవాలి. అయితే 7వ స్థానంలో శుక్రుడు ఉండటం ఇది కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. కొన్ని విషయాల్లో పాజిటివ్గాను, కొన్ని విషయాల్లో నెగిటివ్గా ఉంటుంది. అందులో 7th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల కోపస్తద భీధి సర్వదా క్లేశ జీవనం, స్త్రీ జాడ్యం, మేహ రోగాది భృగవు సప్తమేగే ఫలం అంటారు. అంటే 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కోపస్తద మీకు కోపం ఎక్కువ వస్తుంది, భీతి భయం గొలిపే పరిస్థితులు ఎక్కువ ఉంటుంది. సర్వదా క్లేశ జీవనం ఏదో ఒక జీవితంలో కొంచెం కష్టం వచ్చినట్లు ఎక్కువగా ఉంటుంది. స్త్రీ జాడ్యం స్త్రీల ద్వారా మీకు కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్స్, గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది, కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది, భేదాభిప్రాయాలు వచ్చేసి వాళ్ళతో మీకు గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అదే లవ్, రొమాన్స్, ప్లేజర్ ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాలు అయితే మాత్రం చక్కగా ఉంటుందని మీరు గమనించుకోవాలి. సో చూశారు కదండి ఈ వారం మీకు ఎలా ఉంటుందో. మిక్స్డ్గా ఉంటుంది, కొన్నిట్లో బాగుంటుంది, కొన్నిట్లో ఇబ్బంది పెట్టే విధంగా ఉందని తెలుసుకోవాలి. అయితే మీకు నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఇంకా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 నక్షత్రాలు ఇందులో ఉంటుంది. ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి చక్కగా ధనప్రాప్తి ఉంటుంది, ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. అయితే బంధనము, రోగము చూపిస్తుంటుంది. ఇక్కడ బంధనం అంటే ఒక కన్ఫ్యూజ్డ్ అయిన పరిస్థితుల్లో మీరు ఉంటారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ చాలామంది ఎన్ఆర్ఐలు కాల్ చేస్తుంటారు, మేము ఇండియాలో ఉంటే బాగుంటుందా, లేదంటే అబ్రాడ్ సెటిల్ అయితే బాగుంటుందా, అసలు ఉద్యోగం బాగుంటుందా, లేదంటే బిజినెస్ బాగుంటుందా, మధ్యలో లైఫ్లో ఎక్కడో స్ట్రక్ అయిపోయాం అని ఇలాంటి విషయంలో అడుగుతూ ఉంటారు. అంతా బంధనము, లేదంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, లేదంటే గవర్నమెంట్ ఆఫీస్ జాబ్కి ఒక 3-4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాము, ఇప్పుడు ప్రిపేర్ అయితే బాగుంటుందా లేదా, అసలు వస్తుందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకునే ఒక కన్ఫ్యూజన్ అనే పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి దీనికి బెస్ట్ ఆన్సర్ మీ హారోస్కోప్లోనే ఉంటుంది. అది ఒకసారి చూపించుకుంటే చాలా బాగుంటుంది. అదే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంది, జయం ఉంటుంది. వీళ్ళకి కూడా కలహము, బంధనము, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది. తర్వాత బంధనము, రోగము, కలహము అని కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది. సో చూశారు కదండి, ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి కొంచెం ఇబ్బందులతో కూడి ఉంటుంది అన్న విషయాన్ని కొంచెం గమనించుకుంటే చాలా బాగుంటుంది. టోటల్గా వీళ్ళకి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సివియర్గా గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని నడవటంతో పాటుగా కొంచెము ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అనుకున్న పనులన్నీ త్వరగా కాకుండా నిదానంగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా ఇది మిక్స్డ్గా ఉంటుంది. ఈ మాసం కొన్ని విషయాల్లో బాగుంది కాబట్టి ఎక్కడ బాగుందో వాటి మీద టైం ఎక్కువ స్పెండ్ చేయండి. ఎక్కడైతే కొంచెం ప్రతికూలంగా మీకు అనిపిస్తుందో ఒక 2 స్టెప్లు వెనక్కి తీసుకొని రిలాక్స్ అయ్యేసి తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను.
ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలాసార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేసాము. ప్రతి ఒక్కళ్ళు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాలు సరైన అటిడు కాకుండా మధ్యలో ఆగిపోతున్న, మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న, మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్న వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్న, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావడానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం పోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకుంటూ ఉంటే చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35-45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమన్నా శాపాలు ఉన్నాయా లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 గంటలు ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాడు శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 గంటలు ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.